నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ ప్రజాశాంతి అధ్యక్షుడిగా కేఏ పాల్ తనను నియమించడంపై బాబు మోహన్ స్పందించారు. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్నె తెస్తానని, ప్రతి బై ఎలక్షన్లోనూ విజయం సాధించామన్నారు. ఏ పార్టీలో ఉన్నా గెలిచానన్నారు. 2 రాష్ట్రాల్లోనూ ప్రజాశాంతి పార్టీ విజయానికి కృషి చేస్తా అన్నారు. వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా అన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ దోచుకున్న పార్టీలే అని బాబు మోహన్ విమర్శించారు. కేఏ పాల్కు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలున్నాయన్నారు. విదేశాల నుంచి 6 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చి దేశాభివృద్ధికి పాటుపడతారన్నారు. మన ప్రియతమ నాయకులు నేషనల్ లీడర్ అయినటువంటి కేఏ పాల్ గారు ఈ మన ప్రజాశాంతి పార్టీకి ఫౌండర్ అధ్యక్షులు నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. దానికి పాలు గారికి, వారికి అడ్వైజ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాబు మోహన్, ఏ ఎలక్షన్ వచ్చినా బాబు మోహన్. ఇక బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తు పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి 2 కండవలు వేసుకునేది, 2 పార్టీలకు తిరిగేది. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందుకేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించింది. లాస్ట్ది అండమాన్. అసలు అండమాన్ అంట అని పుస్తకాలు చదివినాం, వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాం. కానీ నేను అండమాన్ పోతున్నానని, ప్రచారానికి పోతున్నాను అసలు ఊహించాలా నేను. అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలిపించి వచ్చిన. నేను ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది మొన్నటి వరకు. ఇక ఇప్పుడు ఒక అతను మొన్న అన్నాడు, నేను బై ఎలక్షన్లో ప్రచారం చేస్తుంటూ ఆ ప్రచార రథం మీద నుండి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడిని. టక్కన దూకి కలిసి సెకండ్లు ఇచ్చి టక ఆ ఫోటోలు దిగి మళ్ళా టక్కన ఎక్కేవాడిని. మొన్న అన్నాడు ఒక ఆయన, సారు నువ్వు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆ ప్రచారం బండి మీద నుంచి ఎటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడు కదా, ఇప్పుడు దూకుతావు అన్నాడు. ఇప్పుడు దూకితే నడువిరుగుతాయా, 25 సంవత్సరాలు అయింది నేను పాలిటిక్స్లోకి వచ్చాయని చెప్పిన. అట్లా ఇప్పుడు అంతటి స్పీడ్ లేకపోయినా బాబు మోహన్ ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి వన్నె తెస్తాను, కష్టపడతాను, అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజాశాంతి పార్టీ తరఫున నా వంతు కృషి తప్పకుండా చేస్తానని అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను.